నమస్తే అందరికీ. నేను మీ స్వాతి సంతోష్. ఇవాళ నేను స్పైసీ చికెన్ గ్రేవీ చేస్తున్నానండి. మ్యాక్సిమం మన తెలంగాణ వాళ్ళకి స్పైసీ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. అందుకే నేను ఇవాళ స్పైసీ చికెన్ గ్రేవీ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దానికి కావాల్సిన ఐటమ్స్ నేను ఇక్కడ షాజీరా, లవంగం, ఇలాచి, పట్టా, దాల్చిన చెక్క అవన్నీ తీసి ముందుగానే పెట్టేసుకున్నానండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత పల్లీలు వేయించుకున్నాను, నువ్వులు కూడా వేయించుకున్నాను, అలాగే ఒక 2 చెంచాలంతా కొబ్బరి కూడా వేయించుకున్నానండి. అలాగే కొన్ని ఉల్లిగడ్డలు కూడా ఒక హాఫ్ ముక్క అంతా ఉల్లిగడ్డను కూడా వేయించుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే వీటిని గసగసాలు కూడా వేసుకొని దీన్ని కొన్ని వాటర్ వేసుకొని మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి అండి. ఇప్పుడు తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. ఒక కడాయి తీసుకొని దాంట్లో 7-8 స్పూన్ల వరకు నూనె పోసుకోవాలండి. దీనికి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. అలాగే మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసుకొని కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలండి. కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ అవి దోరగా వేగేంత వరకు వాటిని వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వాటిని కూడా ఇందులో వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ఒక కొంచెం టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, అలాగే కొంచెం చిటికెడు పసుపు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ పసుపు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వేసుకుంటున్నానండి. ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ వండుతున్నాను. ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా ఈ అల్లం పేస్ట్ అనేది ఈ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలాగ ఒక 5 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఉడికే టైంలో ఇందులోనే మనకి సరిపోయేంత కారం వేసుకుందామండి. ఎందుకంటే నేను ముందుగా పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇందులో ఇప్పుడు ఒక 4 స్పూన్ల కారం వేస్తున్నాను. నేను ముందే చెప్పాను కదండి స్పైసీ చికెన్ అని, అందుకని కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటున్నాను. కారం వేసుకొని కారం అంతా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి మంచిగా ఉడికిపోయిందండి చికెన్. చాలా బాగా కనిపిస్తుంది, చూస్తుంటే నోరూరుతుంది. ఇలా ఉడికిపోయిన చికెన్లో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్. ఆ పేస్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే టమాటా సాస్ అండి. ఇది వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుంటున్నానండి. ఇది వేసుకొని దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. ఆ మిశ్రమం అంతా ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా ఒక 5 నిమిషాల వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసుకొని ఈ చికెన్ని ఒక 10 నిమిషాల వరకు మంచిగా ఉడికించుకుందామండి. చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిందో. ఇలా మనకి ఆయిల్ పైకి వస్తుందంటే చికెన్ ఉడికిపోయినట్టే అండి. ఈ టైంలో మనం దీంట్లో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి. దానివల్ల మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది. ఇలా మనకి ఆయిల్ పైకి తేలుతుందంటే మన చికెన్ ఉడికిపోయినట్టు అండి. చికెన్ బగారోలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఈ చికెన్ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా దీన్ని చూసి ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇదే టేస్టీ చికెన్. థ్యాంక్ యూ.